అంత బిజీగా ఉన్నప్పటికీ పాపం మన కోసం ఎంతో కష్టపడి వచ్చారు. సాయిరామ్ సుధాకర్ బాబా, సుధాకర్ సార్ హైదరాబాద్. సాయిరామ్ అండి, థ్యాంక్ యూ అండి. సుధాకర్ సార్ మార్చానన్నాడు. అప్పుడు బాబా ఒక మాట అన్నాడు, ఒరేయ్ నీ మతం మార్చుకున్నావు కానీ నీ అబ్బను మార్చుకోలేవు కదరా అన్నాడు. కాబట్టి మన మతాలు మారితే మన అబ్బల మతాలు మారవు కదా, మన అబ్బలు హిందువులుగానే ఉంటారు. కాబట్టి ఈనాడు దైవంగా కొలవబడుతున్నటువంటి సమర్థ సద్గురు కూడా మత మార్పులను అంగీకరించలేదు. ఎవరి మతాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనేది మనకు తెలుస్తూ ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. చివరికి రమ్య తిరిగి భక్తిలోకి ప్రవేశిద్దాం. ఎందుకంటే మూలం భక్తి. భక్తి అనేది భారతదేశం యొక్క ఆస్తి. ఒక్క భక్తి వస్తే దాంట్లోనే హిందూ ధర్మం వస్తుంది, భగవద్ అనుగ్రహం వస్తుంది, సనాతన ధర్మం వస్తుంది, అన్నీ వస్తాయి. భక్తి వెన్నుపూసగా ఉన్నారు. ఎవరికి కనపడకుండా ఈ యొక్క ఆదర్శ దంపతుల్ని ఆశీర్వదిస్తూ మన సిద్ధయోగి గారు చెప్పినట్టుగా ఈ గుడివాడలో అది హిందూ ధర్మం అనండి, దత్తాత్రేయ స్వామి యొక్క భక్తి అనండి, శ్రీపాద వల్లభుని యొక్క శక్తి అనండి, అది దినదిన ప్రవర్ధమానమై ఈ గుడివాడను హిందూ ధర్మాన్ని ప్రతీకగా నిలబెట్టే స్థాయికి వెళ్ళాలి అని, దానికి వీరిద్దరిని ఆ దత్తుడు ఎన్నుకోవాలని, అదే సమయంలో వారి యొక్క దాంపత్య జీవితం కూడా చిరకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ చక్కటి పాటతో మా రమ్య అందరినీ అలరించిన తర్వాత మనం ముగింపు పలుకుందాం. మాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్లుంది, తనువే తోలినట్లుంది. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్లుంది, తనువే తోలినట్లుంది. బూటి వాడలో అడుగు పెట్టినే ఆ సమాధిని తాకినప్పుడు, సమాధి నాతో పలికినట్లుగా, చిరునవ్వులు చిందించినట్లుగా, సమాధి నాతో పలికినట్లుగా, చిరునవ్వులు చిందించినట్లుగా. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందోలినట్లుంది. 6 అడుగుల సాయి మూర్తిని ఏకదీక్షగా అలనే కదిలించినట్లుగా. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఛాయన చేరి పాదుకులకు నీ మొక్కినప్పుడు, శిరసు పైన తన ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్లుంది, పైన ఎంతో ప్రేమగా నిరిమినట్లుగా. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, తూలినట్లుంది. ద్వారకమాయిలో అడుగు పెట్టి ఆదుననే సవరించినట్లుగా, విభూదినెవరో పంచినట్లుగా. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్లుంది, తనువే తోలినట్లుంది, ఎవరో పిలిచినట్లుంది, తనువే తోలినట్లుంది. శ్రీ శ్రీ నృసింహ సరస్వతికి, శ్రీ మాణిక్య ప్రభుకి, శ్రీ స్వామి సమర్థకి, శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్కి. మధురం శ్రీ షిరిడి సాయి నామం, సుమధురం శ్రీ షిరిడి సాయి రూపం, జగములం వెలుగొని తేజం సాయి. థ్యాంక్ యూ అండి. మీరు చాలా కష్టపడి మా కోసం, శ్రమ కోసం వచ్చారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. స్వామి చాలా మీకు ఎంత బిజీలో ఉన్నప్పటికీ మా కోసం, మా మాట కోసం, శ్రీపాద వల్లభ స్వామి కోసం చాలా కష్టపడి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. ఒకసారి ఉండండి అమ్మ, ఒక్క నిమిషం ఉండండి రా తల్లి, 2 నిమిషాలు అయిపోతుంది. పొదిలి సాంబశివరావు గారు, చాలా థ్యాంక్ యూ సాంబశివరావు గారు, చాలా థ్యాంక్స్ అండి మీకు. చిలకలూరిపేట శ్రీనివాస్ మా కోసం వచ్చారు. చిలకలూరిపేట శ్రీనివాస్ గారు. ఒకసారి ఉండండి అమ్మ,
ఒక్క నిమిషం ఉండండి రా తల్లి, 2 నిమిషాలు అయిపోతుంది. పొదిలి సాంబశివరావు గారు, చాలా థ్యాంక్ యూ పొదిలి స్వామి. సాంబశివరావు గారు, శ్రీనివాస్ గారు, చెలుగురుపేట శ్రీనివాస్ గారు, చెలుగురుపేట. ఈయన పాట ఎంత అద్భుతంగా పాడి మనందరికీ మీ అమూల్యమైన రమ్య. మండవల్లి వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి వెంకటేశ్వరరావు గారు, వంశీ గారు, ధన్యవాదాలు. గుంటూరు వంశీ గారు, శ్రీ చింతామణి మాస్టర్ గారు, పదండి. రమ్య ఇవ్వాలి. సుబ్బమ్మ విజయవాడ, సుబ్బమ్మ జోడు, సూర్యచంద్ర, నెక్స్ట్ సూర్యచంద్ర. సాయిరామ్. మేము 2 రోజుల పాటు దత్తనామ సంకీర్తన పెట్టుకుంటే ఆ రోజు వచ్చి సిద్ధమంగళ స్తోత్రం గురించి మాకు తెలియపరచడం, స్వామివారి గురించి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఈ అద్భుతమైన ఈ కార్యక్రమానికి మా గురుగారు ఆశీస్సులతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే గురువుగారు మా మందిరం తరపు నుండి చిన్న శేష వస్త్రాన్ని, స్వామివారికి ఇచ్చిన వస్త్రాన్ని పంపించడం జరిగింది. కాబట్టి సాయిరామ్. శ్రీనివాస్ నంద్యాల, శ్రీనివాస్ నంద్యాల, జాగ్రత్త అమ్మా నిర్మలమ్మ, అది ఇచ్చే. ఓకే, సూర్యచంద్రులకు సన్మానం జరుగుతుంది. చంద్ర నానా